పురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే నా ప్రాణమునకు సేదనిచ్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే నా ప్రాణమునకు సేదనిచ్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము అంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను అంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివసము చేసిన చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివసము చేసిన చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని ఉన్నతమైన ఘనమైన నామములో మరి ఆపత్కాలములలో మరి ఆదరించువాడు, ఆపత్కాలములలో మనకు తోడుగా ఉండువాడనే కీర్తన మనం పాడుకున్నాం. దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే ఆనందం ఉంటుందని మనం చక్కగా కీర్తన పాడాం. ఈరోజు చదవబడినటువంటి మన లేఖన భాగాలు మరి సామ్ చాప్టర్ 81 verse 1 to 50. మరి కీర్తన గ్రంథం 81వ కీర్తన మొదటి నుంచి 16 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు చదవబడిన ఆ భాగములో ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అపారమైనటువంటి అతృష్ణ, ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన బిడ్డల పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆయన బిడ్డలు ఆయన ఎరుగకున్నారు కదా. అందుకే మనము లేఖనాల్లో యోహాను సువార్తలు చూస్తాం. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ మనుషులు ఆ వెలుగును గ్రహింపలేకున్నారు. ఈరోజు ఆపదలో ఆదరించబడని ఆనందకరమైన స్థలమని నిత్యము శాశ్వతమైనటువంటి ఆ మందిరములో ఉండవలసిన మనము లోకం వైపు చూస్తూ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దానికి కారణం ఏమైందంటే ఎరుగని వారు. అందుకే ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి మరి మొదటి మాటలు మనం చూసినప్పుడు మనకు బలమయున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. బలమైనటువంటి మనకు శక్తిని, ఆరోగ్యమును, సంతుష్టిని ఈ లోకములో సమాజములో మనుష్యుడుగా పునరుద్ధానులుగా సజీవులుగా ఉన్నటువంటి కృపనిచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? ఆనందాన్ని వ్యక్తపరచాలి, స్తుతి గానాలు తెలియజేయాలి, కీర్తించే అనుభవాన్ని తెలియజేయాలి. అందుని బట్టి రెండో మాటలాగా ఉంటాడు, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయిస్తూ ఆయన గణపరచమంటాడు. ప్రియులారా, ఆయన గణపరచడానికి కొంతమంది అంటే పేర్లు చెప్పను కానీ మన సంఘంలో ఉన్న బిడ్డలే ఈరోజు కొన్ని వివాహాల తర్వాత వేరే గ్రామాలకు వెళ్ళాక ఇప్పుడు వాయిద్యాలు తప్పెట్లు పడట్లేదట. ఒక సహోదరు వచ్చి అంటున్నారు,
ఏంది నాన్న చర్చికి రాలేదంటే, చర్చిలో వాయిద్యాలు పడట్లేదు సార్. దేవుని సన్నిధిలో పెరిగిన పిల్లలకే వాయిద్యాలు పడట్లేదట. కొన్నిసార్లు వివాహాలు అవగానే ఆడపిల్ల ఏమైపోతారంటే పెద్దలు అయిపోతారు. ఎంత పెద్దలు అయిపోతారంటే ఊహించలేని పెద్దలు అయిపోతారు. వాళ్ళకి ఎంత పెద్దదనం వస్తుందంటే ఒక 100 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఒదిగుంటారు. కానీ వీళ్ళు పెళ్ళైన సంవత్సరానికి వీళ్ళు 150 సంవత్సరాల వయసు వచ్చిన పెద్దలతో సమానం అయిపోతూ ఉంటారు. కొంతమంది అక్కడైతే అసలు దేవుని సన్నిధి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు కాగానే, పెళ్లికి ముందు పరిచర్య చేసి సంఘంలో ఉన్న పిల్లలు పెళ్లిలోగానే దేవుడే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా అటువంటి వారిని దేవుడు కూడా మర్చిపోతుంటాడు. గుర్తెరగట్లేదు బిడ్డలు. వాళ్ళందరూ కూడా నా కన్నులో ఉన్నారు. ఎందుకంటే మరి సంఘంలో నేను దాదాపుగా 20 సంవత్సరాల అనుభవాన్ని, ఈ సంఘాన్ని చూస్తున్నామని, పరిశీలిస్తున్నామని, బాలుల దగ్గర నుంచి యవనుల వరకు, వృద్ధుల వరకు అందరినీ చూసిన వాడిని, వారి వారి అంతరంగాలను పరిశీలించిన వాడిని. గనుక ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛలను నేను ఎరుగుదును. స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు కీర్తన, నేను ఎప్పుడు కూడా బైబిల్నే ఫాలో అవుతాను. ఏ వ్యక్తిని ఫాలో కాను. అల్లా ఇలాగా పడదాం, అల్లామలాగా వాక్యం చెప్దాం, అల్లాంలాగా అల్లా ఇలా ఉండదు. వాక్యంలో ఏది ఉందో నేను దాన్నే ఫాలో అవుతాను. వాక్యంలో ఆనాడు దావీదు గారు కూడా కీర్తనలు పాడుతున్నప్పుడు మైమరిచిపోయాడు. వాయిద్యములు వాయిస్తున్నప్పుడు ఆయనే వాయించాడు. ఆ సంతోషంలో లీనమైపోయాడు. అంతేగాని అల్లరిపాలు చేయాలని కాదు. అంటే కొన్ని అల్లరిపాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితులు లేకపోలేదు. గందరగోళాలు జరుగుతున్నది. ఏది కూడా పరిమితిగా ఉండాలి. వాయిద్యాలు వాయించిన పరిమితి ఉండాలి. స్తోత్రాలు చెప్పిన పరిమితి ఉండాలి. ఆహారం మన కడుపుకి ఎంతో అంతే తీసుకోవాలి కదా. ఎక్కువ తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది, తక్కువైతే ఆకలి అవుద్ది. కాబట్టి ఎంత అవసరం అంత తీసుకోవాలి. ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు కూడా అది కీర్తనలైనా, ప్రార్థన అయినా, మరి వాక్య ధ్యానమైనా ఎంతవరకు అంతవరకు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దేవుని నామాన్ని ఘనపరచమని పరిశుద్ధ గ్రంథమే చెప్తోంది. వాయిద్యముల ద్వారా ఆయన ఆనంద గానాలు చేయటం వల్ల మనకు బలము అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అటువంటి బలమైన కార్యాలను దేవుడు మరి ఆనాడు ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. ఇశ్రాయేలీయులకు తెలియజేసినప్పుడు దేవునికి వాళ్ళపై ఉన్నటువంటి ఆ ఆకాంక్షను వారు వినియోగించుకోలేకపోయారు. వారు వినియోగించుకోలేక ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికారు. 4వ వాక్యం చూసినప్పుడు అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఏమండి, చలము ఈ మాటను చదివి ముందుకెళ్దాం. ఇదేంటట? దేవునికి ఆనందగానము, కీర్తనల ద్వారా, మరి వాయిద్యముల ద్వారా ఆయన గలపరచటం అనేది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడ. ఇంతకు ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని యొక్క పిల్లలు. ఆ గుంపులో మనం కూడా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులు అంటే ఎవరో, వాళ్ళు ఏడున్నారో ఈ గుంపు ఏడదు అనుకోమాకండి. మనమే ఆ గుంపు, మనమే ఆ సమాజము. ఆయనను ఆరాధించే పిల్లలందరూ కూడా ఇశ్రాయేలీయులే. వాళ్ళను బట్టి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడి ఏంటంటే ఆనందముతో కీర్తనలు ఆలాపిస్తూ, వాయిద్యములు వాంచుతూ దేవుణ్ణి ఘనపరచుడి. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. యాకోబుకు ఒక దేవుడు, మనకు ఒక దేవుడు ఉన్నాడా? ఆయనే మన దేవుడు. మనకు వ్యక్తపరుస్తూ పరిచయం చేస్తున్నాడు ఆసాపు కీర్తనకారుడు. అబ్రహాము ఇస్సాకులకు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే నా దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన పెట్టిన చట్టం అది. ఏమండి, ఎవరు పెట్టారు? మనుషులు ఎవరు పెట్టారా? మనం పెట్టుకున్నామా? మనం పెట్టినవి కాదు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి దేవుని చిత్తములో ఆయన ఏర్పాటు చేసిన చట్టాన్ని అనుసరిస్తున్న వారు. 5వ వాక్యం అంటాడు, ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దాన్ని నియమించి, అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మేత గంపలనెత్తకుండా విడుదల పొందాను. ఆ సమయంలో
ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినయన్నా ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో నా ప్రియ దేవుని బిడ్డ, అయ్యో నా ప్రియ కుమార్తె కుమారుడా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా నీకెంత మేలు. ఆపత్కాలమందు నీవు మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించున్నాను. ఆపత్కాలములో మొరపెట్టిన విధానమును మనం చూస్తే, మరి ఆనాడు ఇశ్రాయేలులు ఆపదలో వారు బయలుదేరినటువంటి ఆ యొక్క ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరినప్పుడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, మోషేను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. నిర్గమాకాండం అంతా మనం చూడగలిగితే ఈ సందర్భం అంతా కనిపిస్తుంది. 1-2 మాటలు మనం నిర్గమాకాండంలో చూద్దాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము అక్కడ గమనించినప్పుడు 23వ వాక్యము, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియులారా, మన ప్రార్థనపై దేవునికి అందృష్టి ఉండాలి. ఆపత్కాలంలో, శ్రమలో, ఇబ్బందిలో, ఇరుకులో మనం చేసే ప్రార్థనపై దేవునికి అందృష్టి ఉండాలి. ఆ రోజు వారు ఆ ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు మరి ఐగుప్తులో వారు చేసినటువంటి ఆ వెట్టి చాకరులను, ఆ నిట్టూర్పులను, ఆ మొరను దేవుడు ఆలకించి వారి మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి యొక్క మూల్గును వినెను. మూల్గులతో కూడినటువంటి మొర, కన్నీటితో చేసినటువంటి ప్రార్థన. ఆ రోజు హన్నా కూడా మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకుడు ఏమన్నాడు? హన్నాను చూసి అన్నాడు. హన్నా యొక్క స్థితి చూసినప్పుడు, హన్నా నీవేమైనా ద్రాక్షారసమును త్రాగావా? ఏంటి మత్తురాలుగా ఉన్నావు? ఏంటి నీ మూలుగులు? మొరను దేవుడు వినాలంటే మూలుగులతో కూడినటువంటి మొర, దేవుడు చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునే మొర. దేవుడు ఇశ్రాయేలీయుల ఆ విధముగా లక్ష్యముంచెను అని చూస్తాం. 17వ అధ్యాయము కూడా, 17వ అధ్యాయము 6-7 వాక్యాల్లో కూడా మనం చూసినప్పుడు ఒక్క నిమిషం. 17వ అధ్యాయము 6-7 వాక్యాలను మనం చూసినప్పుడు 5 నుంచి చదువుదాం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరిబానియు పేరు పెట్టెను. మస్సా అనేటువంటి మాటకు శోధించుట, మెరిబా అనబడే మాటకు వాదం అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తున్నాయి.
అక్కడ వారు దేవుణ్ణి శోధించారు, దేవుని పట్ల వాదము చేశారు, దేవుని పట్ల వాగ్వాదము చేసిన వారుగా ఉంటున్నారు. మరి ఆ విధముగా వారు దేవుని పట్ల చేసినటువంటి ఆ విధానాన్ని మనము గమనించినట్లయితే మరి 16వ అధ్యాయము 6-7 వాక్యాల్లో కూడా మనం చూస్తాము. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు అందరితో, యెహోవా ఐగుప్తు దేశములోని మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగనేలా అనేది. ఆ రోజు మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మూల్గులతో కూడినటువంటి అనేకమైన మరి ఆరోపణలు, వాదములు, దేవుణ్ణి శోధించిన విధానాన్ని మనము ఇశ్రాయేలు ప్రజల పక్షంలో మనము చూస్తున్నాం. ఆ రీతిగా వారు దేవుణ్ణి శోధించడమే కాకుండా వారి యొక్క ప్రయాణం అంతట్లో ఆపదలను ఎదుర్కొనే స్థితికి ప్రాముఖ్యమైన కారణం, వారు ఎప్పుడైతే లోకం వైపు అపేక్ష కలిగి ఉన్నారో ఆపదలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఎటువంటి ఆపదలను వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే 9వ వాక్యం మనం చూసినప్పుడు 81:9 కీర్తన, అన్యుల దేవతలలో ఒకటినూ మీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తు దేశంలో నేను రప్పింపున దేవుడు నాకు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేవుడు చేసినటువంటి వాగ్దానము, దేవునికి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ అపేక్షను వీళ్ళు మరిచిపోయారు. విగ్రహారాధనకు వీళ్ళు బానిసలైపోయారు. విగ్రహారాధన వీళ్ళు అపేక్షించేవారుగా ఉన్నారు. విగ్రహారాధనకు వీరు పూజ చేసేవారుగా ఉన్నారు. ఆనాడే ఆయన విగ్రహారాధనను పూర్తిగా అణచివేసిన వాడుగా ఉన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వాక్యములో మనం చూసినప్పుడు నిన్ను వెలుపలకు రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు. దేవుడు మొట్టమొదటనే 10 ఆజ్ఞలిచ్చి బయలుదేరమన్నాడు. 10 ఆజ్ఞలనిచ్చి మొదటే చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండటానికి వీలు లేదు. దేవుడు ఆయన పిల్లల పక్షాన ఎంతో కరుణ ప్రేమను చూపించేవాడుగా ఉన్నాడు. మనుషులు త్రోవ తప్పిపోతా ఉన్నారు, దేవుని చిత్తమును అనుసరించిన వారుగా ఉన్నారు. ఆయన మొదటే చెప్పాడు, మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడే మోషేకు చెప్పాడు, మోషే ఇదిగో ఈ 10 ఆజ్ఞలు నేను ఇస్తున్నాను, వీటిని అనుసరించి వీరి ప్రయాణం కొనసాగాలి, వీటి ప్రకారం వీరి జీవన విధానం కొనసాగాలన్నప్పుడు మొట్టమొదట వారు అక్కడే తప్పిపోయారు. ఎప్పుడైతే అలా తప్పిపోయారో దేవుని యొక్క మాట వినని వారుగా, అందుకే ఆయన అన్నాడు, ఐగుప్తు దేశమును నేను రప్పించిన నీ దేవుణ్ణగు నేనే, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. అందుకే ప్రార్థనలు చేయమంటాను. ప్రార్థనలు చేయమంటే ఏమాత్రం నోరు తెరవరు సుమా. కొట్లాడమంటే నోర్లు తెరుస్తారు. భర్త మీద యజమాషి చేయమంటే నోరు తెరుస్తారు. భర్త శిరస్సు ఉన్నాడు, ఆ శిరస్సు ఇప్పుడు పాదాల దగ్గరకు వచ్చేసింది. యజమాయిషి కమాండ్, భర్త మీద కమాండ్ చేస్తారు. ఎంత పెద్ద స్వరం అంటే 3 వీధులు కనపడుతుంది. అబ్బో ఆమెకు ఈరోజు ఆయనకి ఏదో మూడింది ఇవ్వాల, ఆయనకు ఆమె చేతులు ఇవ్వాలి, ఏదో మూడింది, ఏదో ఎల్లమ్మ పొల్లమ్మ అనుకో, ఆ పొల్లమ్మ చేతిలో ఈ మల్లన్నకు మూడింది ఇవ్వాల అని 3 బజార్లు కనబడేటప్పుడు భర్త మీద కమాండ్ చేస్తారు. దేవుని సన్నిధిలో నోరు దూరమంటే నోరు గలవదు, చెయ్యి గదలదు, ఒళ్ళు గదలదు, స్టాచ్యూలాగా ఉండిపోతాం, ఓ బొమ్మల్లాగా నిలబడిపోతాం. అది వినయము, విధేయత, భక్తు దేవుడికి కూడా అర్థం కాని పరిస్థితి సుమా. దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరిచి నువ్వు ఎంతగా అడగగలిగితే దేవుడు నీ నోటినంతా నింపుతానన్నాడు. కొంతమంది మాటలు వింటున్నప్పుడు
ఆ మాటలు ఎంత తృప్తికరంగా ఉంటాయో వారి మాటలను బట్టి మనం పడిపోతుంటాం కదా. నోటితో ఏం చేస్తారు? మాట్లాడుతుంటారు, తీయని మాటలు చెప్తుంటారు. ఆ మాటలకు పడిపోతాం. కొంతమంది మాటలు వినగానే ఇంట్లోకి తీసుకెళ్ళి మనకు కలిగిన దానికంటే ఇంకా ఎక్కువ తెచ్చి పెట్టాలనేటువంటి ఆ అపేక్ష కలుగుతుంది. ఎందుని బట్టి? వారి మాటలంతా తీయగా ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా నోరు తెరిచి అడగలిగితే దేవుడు అంతగా నీ మాటలను, నువ్వు అనుకున్నది, నువ్వు అడుగుతున్నది ఆయన నింపేదానికి సిద్ధంగా ఉన్నాడట. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయండి అంటే ఏ అక్క చేయదు, ఏ అన్నా చేయడు. ప్రార్థనకు నడవాలంటే బాధ, దేవుని సన్నిధిలో నోరిప్పాలంటే బాధ. బ్రతుకు తెరువు కోసము, మనము మన ఘనత కొరకు, సమాజంలో మనం గొప్పగా కనపరచుట కొరకు మరి అనేకమైన వ్యాపారాలు చేస్తుంటాము, అనేకమైనటువంటి వృత్తులు, అనేకమైనటువంటి పనులు ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. ఎవరి కొరకు? నిన్ను నువ్వు గొప్పగా కనపరచు పనుల కొరకు. ఏమండి, నువ్వు ప్రయాసపడి బాగా ధనమును సమకూర్చుకున్నావు అనుకో, నిన్ను నువ్వు గొప్పగా కనపరచబడతావు, అంతే. అది దేవుని దగ్గరికి చేరదు. అది భూమి మీద నువ్వు నేను మనం ఉన్నంత వరకే. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటుందంటే నువ్వు నోరు బాగుగా తెరిచి ప్రార్థన చేయగలగాలి, నువ్వు నోరు బాగుగా తెరిచి కీర్తించగలగాలి, నువ్వు బాగా నోరు తెరిచి కన్నీరు విడిచి ప్రార్థించగలగాలి. అందుకే 11వ వాక్యంలో ఆయన మాట అంటాడు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక ఇశ్రాయేలు మాట నా మాట వినకపోయారు. ప్రజలు ఆయన పిల్లలు, రెండు మాటలు ఇక్కడ వ్యక్తపరచబడుతున్నాయి. మొదట మాట ఆయన ప్రజలు. ఆయన ప్రజలు అంటే ఈ లోకంలో భూమిపై సజీవులుగున్న ప్రతి మనుష్యుని గురించి చెప్తున్నాడు. నా ప్రజలు నా మాట వినకపోయిరి. రెండవది, నా పిల్లలు నా మాట వినకపోయిరి. లోకములో ఉన్నటువంటి ప్రజల్లో రెండు తెగలు ఉన్నాయి. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. మొదట లోకమంతా ఆయన ప్రజలు, రెండవది ఆయనను ఎరిగిన పిల్లలు ఇశ్రాయేలీయులు. ఆయన పిల్లలు వినట్లేదు, ఆయన సృష్టిలో నిర్మాణం చేసిన ప్రజలు వినట్లేదు. చూడండి ఈరోజు సమాజం ఎలా ఉన్నదంటే, ఆపదలు ఎందుకు వస్తున్నాయి, ఆపదల్లో మనం ఎందుకు ఉంటున్నాం, ఆపదలలో మనం ఉండటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆ మంచితనాన్ని, దేవుని పిల్లల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను మనుషులు ఎరుగక ఉన్నారు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ మనుష్యుడు ఎరుగక ఉన్నాడు. మరి ఆ మాట ఎంతో చాలా ఇష్టంగా పలికిన మాటగా కనపడుతుంది. దేవుడు ఎంతో ఇష్టంగా ఆయన పిల్లల పట్ల కలిగినటువంటి ఆ మంచితనం చూదా. అక్కడ అంటున్నాడు కదా, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట వినకపోయిరి. ఎందుకు వినలేదు వీళ్ళు? ఎందుకు వినలేదండి? వీళ్ళ సొంత ఆలోచనలు, సొంత క్రియలు, లోకం వైపు చూసే అనుభవం, ఏదో లోకములో ఉన్న దాన్ని అనుభవించి ఆనందించి తృప్తి చెందాలనేటువంటి కోరిక. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చదవండి. చాలమ్మా. ఇశ్రాయేలు యొక్క అవిధేయత ఇక్కడ కనపడుతూ ఉంది. దేవుని చిత్తమునకు లోబడక ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను మరచి అన్య దేవతలను పూజించడానికి ఒక తీర్మానము కలిగిన వారుగా కనిపిస్తున్నారు. అందును బట్టే దేవుని కోపము ప్రజలపై వచ్చి నా ప్రజలు నా మాట ఆలకించని వారుగా ఉన్నారు, నా పిల్లలు నా మాట ఆలకించని వారుగా ఉన్నారు. 12వ వాక్యం అందుకే అంటుంది, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయము కాఠిన్యములకు నేను అప్పగించి తిని. ఎప్పుడైతే దేవుని మాటలను,
దేవుని ఆజ్ఞలను అనుసరించని వారుగా ఉన్నారో దేవుడు వారి యొక్క హృదయంలో కఠినపరిచెను. స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించని ప్రజలుగా, దేవుని మాటలను గైకొన్నటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితులు కూడా ఆపదలో పడేసేటువంటి పరిస్థితికి వెళ్తాయి. అందుని బట్టి మరి 16వ వాక్యంలో అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఏ శ్రేష్టమేనండి? అతి శ్రేష్టమైన గోధుమలు, అతి శ్రేష్టమైనటువంటి ఆహారము, అతి శ్రేష్టమైనటువంటి నీ హృదయ వాంఛలు ఏమైతే కోరుతున్నాయో ఆహారాన్ని విస్తారంగా. వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా సనుక్కు గొనుక్కుంటున్న టైంలో ఏం చేశాడు దేవుడు? మన్నాను కురిపించాడు. కావలసినటువంటి ఆహారము, మాంసాహారము. ఎటువంటి ఆహారం అండి? వారు తినిన వెంటనే ఆ యొక్క ఉరక ఏలు నోట్లో పెడితే మరి బయటకు వచ్చేంత మరి అది ఊహించలేనటువంటి వాళ్ళ యొక్క ఆశను దేవుడు మరి హెచ్చించినట్లుగా మనం చూస్తాం. అటువంటి భయంకరమైనటువంటి తృష్ణ కలిగిన వారుగా ఉన్నారు. దేవుని చిత్తంలో దేవుడు ఏర్పాటు చేసిన సమయమును, దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృపను వారు పొందుకోక ఏం చేశారంటే అత్యాశకు లోనయ్యారు. అత్యాశకు ఎప్పుడైతే లోనయ్యారో శ్రమలో పాలయ్యారు. అందుకే 13వ వాక్యం అంటుంది, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. ఏమండి, ఎంత మేలు. దేవుడు తన ప్రజలు, తన పిల్లలు తన మాటలు విని ఆయన యొక్క ఉద్దేశములో నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషులైతే వారి ఇష్టానుసారమైన ఇచ్చలకు లోనయ్యారు. అందుకే ఆ 12వ వాక్యం అంటుంది, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి. ఏ ఆలోచనలండి? స్వకీయ అంటే సొంత ఆలోచనలు, దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహాన్ని ఆరాధించే ఆలోచనలు, దేవుని చిత్తమునకు లోబడతా మన ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్న ఆలోచనలు, దేవుని చిత్తమును ప్రక్క నుంచి లోకం వైపు చూస్తూ, సంపద వైపు చూస్తూ మనం ఏదో అనుభవించాలి, ఏదో సంపాదించాలి, ఏదో మిగిల్చాలి, ఏదో కూడబెట్టాలనేటువంటి సొంత ఆలోచనల చేత మన హృదయాలను మనమే కఠినపరుచుకుని దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారముగా ఉన్నాడు. దేవుడు మన పట్ల మరి అపారమైనటువంటి మంచితనాన్ని కలిగి ఉన్నాడు. మన పట్ల మంచితనాన్ని కలిగి ఉన్నాడు. మనమైతే మన సొంత ఆలోచనల చేత దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. అందును బట్టి మనము ఆపదలలో ఉండే పరిస్థితి వస్తుంది. అందును బట్టి ఆయన యొక్క మార్గమును అనుసరించటం వలన మనం ఎలా ఉంటామంటే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. దేవుడు మనల్ని తృప్తిపరిచే ఆ ఉన్నతమైన కృపలో మనం ఉండాలంటే దేవుని ఆజ్ఞలను మనం అడిగి తెలుసుకునే వారంగా ఉండాలి. దేవుడి కట్టడలు మనకిచ్చిన వాటి ప్రకారము నడుస్తున్నాం లేదో పరిశీలించుకుంటుండాలి. ప్రతి మాటను మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు వాటిని మనం పరిశీలించుకోవాలి. మనము దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నామా? దేవుని ఆజ్ఞల కట్టడల ప్రకారం నడుస్తున్నామా? మనం ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ దేవునికి అయిష్టులుగా ఉన్నామనే విషయాన్ని మనం పరిశీలించి పరీక్షించుకోగలిగితే దేవుడు మన పక్షమున కార్యం చేసేవాడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. శ్రమలలో మనకు తోడుండేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థనపై ఆయన కనుదృష్టించేవాడుగా ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మన పట్ల ఏ మంచితనాన్ని కలిగి ఉన్నాడో దాన్ని ఎరిగిన వారముగా ఉంటే మరి దీవెనకరంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆపదలలో మనం మొరపెట్టినప్పుడు మన మొర వినేవాడుగా ఉంటాడు. అట్టి కృపలో దేవుడు మరి వాక్యం ద్వారా విన్న మనందరినీ మరి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ యొక్క పునరుద్ధాన దినములో నాయన మీరు మా పట్ల
ఎంత మంచితనాన్ని కలిగి ఉన్నారు. మేము మీ పట్ల మా స్వకీయ ఆలోచనల ద్వారా మీకు ఎంత దూరస్తులుగా ఉన్నామో వాక్యం ద్వారా కొద్ది మాటలు మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకు స్తోత్రాలు. నాయన, మేము మిమ్మల్ని కలిగిన వాళ్ళముగా ఉంటూ మీ చిత్తానికి లోబడి ఆ రీతిగా నడుచుకునే కృపనిమ్మని, ఈ మాటలను దీవించి ఎత్తిపెట్టమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.